నమస్తే అండి. ఈరోజైతే నేను ఎస్ జానకి గారు పరమపదించారని తెలియగానే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా చిన్నతనంలో మాకు టీవీ అంటూ తెలియదండి. మేము రేడియోలో పాటలు విని పెరిగామనమాట. ఆ రేడియోలో పాటలు ఆహ్, వచ్చేటప్పుడు చిత్రలహరి అని వచ్చేదండి 9 గంటలకే పొద్దుటే. రేడియోలో పాటలు అవి వింటూ సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ రేడియోతోటే రేడియో పాటలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేవాళ్ళు ఉండేవారు. ఆ పాటల్లో ఆహ్, సినిమా పేరు చెప్పి ఎవరైతే పాడారో వాళ్ళ పేర్లు కూడా చెప్పేవారనమాట. సంగీతం, మ్యూజిక్ పాడిన వాళ్ళ పేర్లు అన్నీ చెప్పేవారు. అందులో ఎస్ జానకి గారి పేరు కూడా ఎస్ జానకి, ఎస్‌పి బాలు గారి పాటలు అని చెప్తా ఉండేవారు పాడినవారు. అలాగా అంటే ఎవరైతే పాడారో వాళ్ళ పేర్లు చెప్తా ఉండేవారండి. ఆ పేర్లు చెప్పడమే గానీ వాళ్ళెలా ఉంటారో మాకు తెలిసేది గాదు. ఇప్పుడైతే టీవీలు వచ్చినాయి గాబట్టి అందరూ చూస్తున్నారు గాబట్టి తెలుస్తుందండి. ఆహ్, అటి ఎస్ జానకి గారు ఎలా ఉన్నారో, బాలు గారు ఎలా ఉన్నారో, శైలజ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు అందరూ టీవీ ద్వారా తెలుసుకుంటున్నారు. చూసి పలానా అని అర్థమైందనమాట. నిజంగా ఆవిడ పాడిన పాటలు ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు ఒక టైం అంటూ లేకుండా ఎప్పుడు పాడతామో తెలియదండి. అనుకోకుండా ఆటోమేటిక్గా ఆవిడ పాడిన పాటలు మన నోటంట ఎప్పుడొకప్పుడు పాడుకుంటూనే ఉంటాం అన్నమాట. అంత బాగుంటుంది ఆవిడ స్వరం కూడా. ఆవిడ భౌతికంగా మనతో లేకపోయినా ఆవిడ పాట రూపంలో మనతో పాటు ఉంటుందండి ఆవిడ. ఎందుకంటే ఆవిడ పాట మర్చిపోని వాళ్ళంటూ ఎవరూ లేరండి. ఆవిడ పాట పాడితే అంత బాగుంటుందన్నమాట. ఆవిడ పాడిన ప్రతి పాట చాలా బాగుంటుంది. ఎందుకంటే అది సంగీతం అంటే ఇష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. నాకు సంగీతం అన్నా, మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం అనమాట. ఎందుకని అందు గురించి మేము పాటలు ఎక్కువగా వినేదాన్ని. వినడం వల్ల నేను వినేటప్పుడు కూడా ఎవరు ఆ పాడిన వాళ్ళ పేర్లు కూడా చెప్తా ఉంటే వినేదాన్ని. అప్పుడైతే నాకు తెలిసేది కాదు ఆవిడ ఎలా ఉంటారో, ఎస్పి బాలు గారు ఎలా ఉంటారో, ఎస్ శైలజ గారు ఎలా ఉంటారో అని తెలిసేది కాదు. తర్వాత అయితే తెలిసింది. కానీ చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు కూడా నేను ఒక యూట్యూబర్ అయ్యాను కదా, అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా. ఆవిడ పాడిన పాట ఏదో సాంగ్ యాడ్ చేసే ఉంటాను, నాకైతే తెలీదు. నేనే కదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ పాడిన పాట ఏదో ఒక సాంగ్ యాడ్ చేసుకునే ఉంటారు. ఏదో ఒక సాంగ్కి యాక్టింగ్ చేసే ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి ఆవిడ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా సహాయం చేసిందండి ఆవిడ. ఆవిడ రుణం తీర్చుకోలేమండి. పాటలతో అందరినీ మైమరిపింపజేసి మైమరిపింపజేశారు. అలాగే చాలామంది పాటలు వింటూ వాళ్ళ చేసే పనులు కూడా పాటలు వింటూ వాళ్ళు చేసే పని యొక్క శ్రమని మర్చిపోయి పని చేస్తూ ఉండేవారు. అలాగా అందులో మేము కూడా ఒకళ్ళమేనండి. పాటలు వింటూ ఏదో పని, వంట పనో, ఇంటి పనో ఏదో ఒకటి పాటలు వింటూ చేసుకుంటూ ఉంటాము. అలాగా అందరి పాటలు ఉంటాయండి. అందులో జానకి గారి పాటలు కూడా ఉంటాయి. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఆవిడ భౌతికంగా మనతో పాటు లేకపోయినా ఆవిడ పాటల రూపంలో మనతో ఉంటారండి. ఆవిడకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మాట అనటానికి కూడా నాకు చాలా బాధగా ఉంది. అంటే ఇది యాక్టింగ్ అని కొందరు చూసిన వాళ్ళు అనుకుంటారేమో, కానీ కాదండి, నిజంగానే చెబుతున్నాను. ఆవిడ పాటలతో ఆవిడ పాడిన పాటలతో అందరినీ మైమరిపింపజేసి అందరి కష్టాన్ని ఇది ఏంటంటే కష్టాన్ని అని అంటే పని చేసేటప్పుడు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. పని చేసేటప్పుడు వాళ్ళు పని చేస్తున్న అలసట రాకుండా పాటలు వింటూ పని చేస్తారు కదండి. అలా అందులో నేను ఒకదాన్ని. ఎందుకంటే నేను ఇంటి పని చేసినా, వంట పని చేసినా, ఏం చేసినా కూడా పాటలు వింటూ పని చేసుకుంటాను. నాకు అదొక అలవాటు అనమాట. అలాగే ఆవిడ పాటలు కూడా వింటూ ఉంటాము. చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే యూట్యూబర్స్ కూడా ఆవిడ పాటల్లో ఉపయోగించుకుంటూ ఉంటారు.
ఏదో ఒక చోట అంటే ఆ, ప్ర ఆవిడ ప్రత్యేకించి ఆవిడ పాటలనే కాదు, ఏదో ఒక చోట ఆవిడ పాటను ఉపయోగిస్తారండి. ఉపయోగించకుండా ఉండరు. యాక్టింగ్‌కి అయినా, లేకపోతే ఒక సీన్ చూపించుకుంటూ అయినా ఏదో ఒకటి అలాగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా ఆవిడ అందరికీ సహాయపడింది పాట రూపంలోని. ఆవిడకి ఆవిడ రుణం తీర్చుకోలేమండి ఎవరూను. ఎందుకనంటే ఆవిడ పాటలతో అందరినీ మైమరిపింపజేశారు. ఆవిడ సంగీత వరపు సరస్వతి వరపుత్రిక అనుకోవచ్చు. నా మనసులో భావాలు నేనైతే వ్యక్తపరుచుకున్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే అయితే క్షమించండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, అందు గురించి నా మనసులో ఏవైతే అనిపించిందో అది కొంతవరకు వ్యక్తపరచగలిగాను. ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక. ఆవిడకైతే మటుకి ప్రతి ఒక్కరూ సదా రుణపడి ఉంటారండి. ఎందుకంటే ఆవిడ పాటలతో, ఆవిడ పాడిన పాటలతో అందరినీ మైమరిపింపజేశారు కదా. ఆవిడ స్వరం రూపంలో ప్రతి ఒక్కరిని తోటి ఉంటారు. అదైతే నాకు తెలుసండి. ఎందుకంటే ఆవిడ భౌతికంగా లేకపోయినా ఆవిడ పాడిన పాటలు ఇప్పుడే కదండి, ఎప్పటికీ అయినా సరే ఎప్పుడు ఈ ప్రపంచం ఉన్నంత వరకు నాకు తెలిసి అందరూ పాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా, అందు గురించండి. ఆవిడ పాడిన పాటలు అయితే ఎవరూ మర్చిపోరండి. కావాలని మరీ పెట్టుకొని వింటారనమాట. అంత బాగుంటాయి. అంతేనండి నేను తెలియజేసేది. నేను మాట్లాడిన మాటలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నాకు ఇంకా ఇంతకు మించి నా మనసులో భావాన్ని వ్యక్తపరచడం నాకైతే రావట్లేదు. నేనైతే ఆవిడకి సదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆవిడ పాడిన పాటలు వింటూ నేను, మా ఫ్యామిలీ అందరూ, మేమైతే నా తరపున మా ఫ్యామిలీ అయితే ఆవిడకి రుణపడి ఉంటామండి. అందరూ రుణపడి ఉంటారు. కానీ మేమైతే ఆవిడ పాటలు వింటూ పెరిగాము. అందు గురించి ప్రత్యేకించి చెబుతున్నాను అనమాట. ఆవిడ పాటలే కదండి, ఎస్పి బాలు గారు, ఇంకా పాడిన వాళ్ళు ఉన్నారు కదండి. ఇంకా ప్రత్యేకించి నేను ఈవిడ గురించి చెబుతున్నాను కాబట్టి ఈవిడ మీద ఈవిడ రుణం తీర్చుకోలేమని చెప్పేసి చెబుతున్నాను. అంతేనండి. నేనేమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. నా మనసులో భావం ఎలా వ్యక్తపరచాలో అర్థం కావట్లేదు. అందు గురించి నాకు తెలిసినట్టుగా నా అనుభవాల పూర్వకంగా నేనైతే వ్యక్తపరిచాను. అంతే అండి. నా వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి.